హాయ్ నమస్తే, వెల్కమ్ టు వేదాంశ్ మహాతేజ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా మొదలైంది. ఈ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లారు. అలాగే బిగ్ బాస్ 3 కండిషన్స్ పెట్టాడు. ఈ సీజన్లో హౌస్కి కెప్టెన్ ఉండడు. అలాగే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్కు రేషన్ ఇవ్వరు, వాళ్ళే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్ మనీ 0 అంటూ రివీల్ చేశారు. అంటే హౌస్ మేట్స్ ఆటను బట్టి ప్రైజ్ మనీ లిమిట్లెస్గా మారుతుంది. ఇక ఈ హౌస్లో అడుగుపెట్టిన వారి రెమ్యూనరేషన్ పై కూడా ఒక క్లారిటీ వచ్చింది. అందరికంటే అత్యధికంగా విష్ణుప్రియ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక హౌస్లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వారీగా రెమ్యూనరేషన్ చూసినట్లయితే బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి యాష్మి మొదటగా హౌస్లో అడుగుపెట్టింది. హౌస్లో తనకు ఎలాంటి స్ట్రాటజీలు లేవు, మంచి పోటీ మాత్రం ఇస్తా అని చెప్పిన ఈ అమ్మడు వారానికి సుమారు 2.5 లక్షలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక డ్యాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా హీరోగా మారిన నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా 2,25,000 వారానికి తీసుకుంటున్నట్టు సమాచారం. నటుడిగా, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అభయ్ నవీన్ పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా సత్తా చాటడానికి సిద్ధమైన అతను కూడా వారానికి 2 లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక కన్నడలో రంగనాయకి టీవీ షోతో మంచి పాపులర్ అయిన ప్రేరణ కంభం తెలుగు సీరియల్స్ తోనూ నటిస్తున్నారు. ఆమె కూడా సుమారు 2 లక్షల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక లాహిరి 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 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆదిత్య ఓం పలు సినిమాల ద్వారా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. సామాజిక సేవలను ముందు ఉండే ఈ సీరియల్ నటుడు అందరికంటే సెకండ్ హైయెస్ట్ గా వారానికి 3.5 లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన దిశ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సోనియా బిగ్ బాస్ లో సత్తా చాటడానికి సిద్ధమైంది. ఆమె వారానికి 1,00,000 తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తన మాటలు, పంచ్ డైలాగ్స్ తో నెటిజన్స్ కు వినోదాన్ని పంచుతున్న బెజవాడ బేబక్క అమెరికాలోనూ ఈవెంట్స్ వ్యాఖ్యాతగా, గాయనిగా ఎంటర్టైన్ చేస్తుంది. ఆమె వారానికి 1,50,000 తీసుకుంటుంది. ఇక ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచిన రేడియో జాకీ శేఖర్ భాష రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి 18 IRF అవార్డులు సైతం తీసుకున్నారు. ఆయనకి ఉన్న క్రేజ్ దృష్ట్యా వారానికి 2.5 లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా వీడియోల ద్వారా పేరు తెచ్చుకొని బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిరాక్ సీత బిగ్ బాస్ సీజన్ 8 లో వారానికి 2 లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక సామాన్యుడిగా సీజన్ 8 లో అడుగుపెట్టి తొలి రోజే ఎమోషనల్ గా ఆకట్టుకున్న మణికంఠ వారానికి 1,20,000 మాత్రమే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తెలుగు, కన్నడ సీరియల్స్ నటుడు పృథ్వీరాజ్ ఇప్పుడు బిగ్ బాస్ లో సత్తా చాటడానికి రెడీ అయ్యాడు. అతను కూడా వారానికి 1,50,000 తీసుకుంటున్నాడు. గతంలో బిగ్ బాస్ తో అడుగు పెట్టను అని చెప్పిన నటి యాంకర్ విష్ణుప్రియ బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగు పెట్టారు. ఆమెకి అందరికంటే ఎక్కువగా ఏకంగా 4 లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే డి షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు నైనిక. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఆమె అడుగు పెట్టారు. ఆమె వారానికి 2,20,000 తీసుకుంటున్నారు. ఇక చివరగా వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ తో యువతలో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న నబీల్ అఫ్రిది బిగ్ బాస్ తో తన కళ నెరవేర్చుకున్నాడు. అతను వారానికి 2 లక్షలు తీసుకుంటున్నారు. మరి ఎవరు ఎన్ని వారాల హౌస్లో ఉంటారు, మొత్తంగా ఎంత తీసుకెళ్తారు అనేది వేచి చూడాలి.